నేను ప్రియమణి ఢీ షోలు అన్నీ చూస్తా. ప్రియమణి ఢీ షోస్ అన్నీ చూస్తారంట. ప్రియమణి రాగానే మీతో స్పెషల్ పర్ఫార్మెన్స్ వేపిస్తాను. నాట్ అ ప్రామిస్ బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై మేడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఉషా గారు. అండ్ మీ హస్బెండ్ పేరు ఏమన్నారు మేడం? డాక్టర్ కె రవీంద్రనాథ్ గారు. మీకు ఇక్కడున్న ఆడవాళ్ళందరూ పడిపోయారు ఆల్రెడీ. అమ్మ కాదు. థ్యాంక్ యూ, దట్ వాజ్ సో స్వీట్ అండ్ సో లవ్లీ. సో రెయిన్ ట్రీ పార్క్లో ఎలాంటి కపుల్స్ ఉంటారు, ఎలాంటి పీపుల్ అండ్ పర్సనాలిటీస్ ఉంటాయనేది జస్ట్ ఒక గ్లిమ్స్ చూపించేశారు. సో ఇట్లాంటి ఇంకా వండర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నవాళ్ళు ఐ నో చాలామంది అద్భుతమైన పర్సనాలిటీస్ ఉన్నవాళ్ళే. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కమ్ హియర్ అండ్ డూ పార్టిసిపేట్ ఇన్ అ స్మాల్, ఒక చిన్న కాంపిటీషన్ లాంటిది ఒకటి కండక్ట్ చేస్తాము. వేర్ యూ ఓన్లీ హ్యావ్ టు సే మన అల్లు అర్జున్ గారి డైలాగ్స్. ఎవరు చెప్పగలరు మన అల్లు అర్జున్ గారి డైలాగ్స్? సార్ వాకింగ్ చేస్తున్నారా సార్? ఈవినింగ్ వాకింగ్? యు ఆర్ రన్నింగ్. ఓకే ఓకే, ఎవరు రావట్లేదా? Nobody is coming. Okay, now I call upon all the kids here on the stage. అమ్మమ్మమ్మమ్మ, కిడ్స్ అనగానే ఉరుకులు పరుకులు వచ్చేస్తున్నారు. లగ్గెత్తండ్రా అన్నట్టు వచ్చేస్తున్నారు అందరూ. ప్లీజ్ కమ్, ప్లీజ్. ఆల్ ది యాక్టివ్ సూపర్ క్యూట్ కిడ్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చేసేయండి. మీకు క్వశ్చన్స్ ఏముండవు, చాలా సింపుల్ గేమ్. మీకు ఏంటది చేతిలో? పెన్నా? ఏంటి అంత వెరైటీగా ఉంది, చూపించు. ఓ వావ్, అది పెన్నా గన్నా? పెన్. వచ్చి ప్రణవ్, ఇక్కడ నించొని మా కెమెరాకి చూపించు ఆ పెన్ ఎలా వర్క్ చేస్తుందో మంచిగా కరెక్ట్గా. ఇందాక ఫోల్డ్ చేసి ఏదో చేసావు కదా. ఇది ఒక పెన్. యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్, లైక్ అ పాకెట్ ఇన్ యువర్ పాకెట్, అండ్ దిస్ యూ కెన్ టేక్ లైట్. వావ్, లైట్ అండ్ పెన్ రెండును బాగుంది, పెట్టుకో జోబులో. ఓకే, ఇప్పుడు కిడ్స్ అందరూ స్టేజ్ పైన. ఆల్ ది కిడ్స్ కమ్ హియర్. ఆక్యుపై ది స్టేజ్. అందరూ ఈవెన్గా ఆక్యుపై చేసేయండి. ఓకే, హాయ్, సో స్వీట్. ఓకే, సో కొంచెం ఇటు పక్కకి. ఓకే, కర్చీఫ్ ఇచ్చేస్తున్నావా? ఇచ్చేసే. వచ్చి నీ విచ్ ఐ నో. ఆహా, యు ఆర్ విచ్ రిచా వీక్ష. ఓకే, నీ పేరేంటి? My name is Avya. ఆవ్య, నైస్ నేమ్ ఆవ్య. ఓకే, సో ఇప్పుడు అల్లు అర్జున్ సాంగ్ ఒకటి ప్లే అవుతుంది. ఓకే, యూ గైస్ హ్యావ్ టు డాన్స్. ఓకే, లేదా చెయ్యరా? ఏ డోంట్ క్రై, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవట్లే. ఓకే, సో అందరు కిందకి వచ్చేసేయండి, చెప్తాను. అందరు కిందకి వచ్చేసేయండి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరందరూ డాన్స్ చేయాలి. కదులుతున్న వాళ్ళందరూ వెళ్ళిపోండి. హూ ఇస్ మూవింగ్? వీక్ష, you're moving. You're not supposed to move. You don't know the rules? Yes. You know or you don't know? I don't know. Oh, so now you want to know? Yes.
So when I say stop, you should not move. Okay? Now stop. Statue. Don't move. You should not respond to me either. You're moving. You're out. Outing. Dash. Choose. Mummy is it? అయితే అదిగో మమ్మీ అక్కడ వీడియో తీస్తుంది నీకు. అక్కడ వెళ్ళి మమ్మీ దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి చూడు. ఓకే? నేను మమ్మీ దగ్గర కూర్చుంటా. నేను చూస్తా. ఓకే, డన్. గుడ్ గర్ల్ వీక్ష. బాయ్. వెళ్ళు. వెళ్ళవా? వెళ్ళదంట. ఓకే, సో దిస్ ఇస్ అ ట్రయల్ గేమ్ ఫర్ యూ. నౌ రెడీ. మ్యూజిక్. Okay, you are out. You are out. Yeah, you. Oh no. What's your name? నిహారిక. నిహారిక, నీకు విషయం తెలుసా? నువ్వు ఇప్పుడే అవుట్ అయిపోయావు. అవుట్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఖుషి. ఖుషి, నీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు అవుట్ అయిపోయావు నువ్వు. మాట్లాడకూడదు కదా, స్టాచ్యూ అంటే స్టాచ్యూలా ఉండాలి కదా వీక్ష? నువ్వేంటి ఆటలో బుడంకాయ కదా? అవునా? అవును. అవును, అయితే ఇక్కడే. వాట్స్ యువర్ నేమ్? అవ్య. అవ్య, యు ఆర్ అవుట్. అయ్యో, నీ పేరేంటి? శివాజీ. శివాజీ, నువ్వు ఎంత గట్టిగా చెప్పావో తెలుసా? గట్టిగా చెప్పడం. ఓ, తెలుగు రాదు అని తెలుగులో చెప్తున్నాడు. యు ఆర్ అవుట్ నౌ. ఓకే. ఓకే, నాకేం ఫరక్ పడదు, పో. వెళ్ళిపోయాడు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పునర్వి. పునర్వి, యు ఆర్ ఆల్సో అవుట్. గో. నీ పేరేంటి? వర్ణిక. పర్ణిక. వర్ణిక. వర్ణిక, నువ్వు కూడా అవుట్ అయిపోయావురా. వెళ్ళు. వీక్ష, నువ్వు ఇక్కడే ఉంటావు కదా? నువ్వు అవుట్ అయిపోయినా అవుట్ అవ్వకపోయినా వీక్ష అవుట్ అవ్వదు, ఇక్కడే ఉంటుంది. మ్యూజిక్. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నువ్వే విన్నర్ తెలుసా? అమ్మ బాబాయ్, నీ పేరేంటి? చాలా బాగా ఆడుతున్నాడు నిజంగానే. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐషాని. ఐషాని, యువర్ అవుట్. నీ పేరు? అన్నయ్య. అనాయ. సో సారీ, యువర్ ఆల్సో అవుట్. నీ పేరు? ఓకే, షీ ఇస్ ఇంటు ద గేమ్. నీ పేరేంటి? ఆహా, పెద్ద పిల్లలందరూ అర్థమైపోయింది వాళ్ళకి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీకే గిఫ్ట్. అబ్బో, ఓకే, ఇంకా ఈ పిల్లలందరికీ అర్థమైపోయింది గేమ్. వాట్స్ యువర్ నేమ్? ఏ, మీ అమ్మ పిలుస్తుంది. అస్సలు లేదు. ఓకే, నోబడీ ఈస్ రెస్పాండింగ్. సో వీళ్ళందరికీ గేమ్ అర్థమైపోయింది. సో ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గేమ్ ఏంటి అంటే, నేను ఎలా అయితే డాన్స్ చేస్తానో మీరు అలానే డాన్స్ చేయాలి. ఓకే? ఓకేనా? ఓకే, మ్యూజిక్. You have to dance like me. However I dance, you also have to dance like that. Okay? However I move, you also have to move like that. Okay? Music. ఎవ్వరు నేను పెట్టినట్టు పోజే పెట్టలేదు. ఎలా పెట్టాను నేను? కదిలిన వాళ్ళందరూ అవుట్. 1 2 3 4 అవుట్ గైస్. యు గైస్ ఆర్ అవుట్. మీరు కదిలారు. చాయ్ చూడలేదు. మీరు ఎవరైనా చూసారా ఇక్కడ ఎవరు కదిలారో? మా ఎవ్వరు కదలలేదా? నేను ఇప్పుడే వీడియో చూసి వస్తాను, ఆగండి. నువ్వు కళ్ళు కదిపావు, నువ్వు అవుట్. ఆహా, ఈ అబ్బాయి ఎంత తెలివైనోడంటే కళ్ళు మూసేసుకున్నాడు. ఇప్పుడు నవ్వాడు, అవుట్. అయ్యో, నువ్వెందుకు కళ్ళు తిప్పుతున్నావు? నువ్వు కూడా అవుట్. అయ్యో. హాయ్,
నువ్వు అవుట్ కాదు తెలుసా? తెలుసు వీడికి. హాయ్, నువ్వు బాగా ఆడుతున్నావు తెలుసా? ఓకే, మ్యూజిక్. నేను పెట్టింది ఇలా, మీరు ఇలా ఎందుకు పెట్టారు? నువ్వు అవుట్. కదిపావు కదా చెయ్యి, నువ్వు కూడా అవుట్. మాట్లాడావు కదా, నువ్వు కూడా అవుట్. కదిపావు కదా, అండ్ నువ్వు కూడా అవుట్. యువర్ ఆల్సో అవుట్. నువ్వు కూడా అవుట్. అయ్యయ్యో, నువ్వు కూడా అవుట్. ఇది కదా గేమ్ అంటే. నువ్వు ఫుల్ ప్రో ఆ గేమ్లో. నువ్వు అవుట్, కానీ నువ్వు ఎంత ఇలా నించున్న వేస్ట్. నైస్. యాక్చువల్ గేమ్లో ఉన్నాడు. సో ఇంకొకసారి లాస్ట్ రౌండ్, మ్యూజిక్. సీరియస్లీ మ్యూజిక్. నేను ఎట్లా పెట్టాను? కాలు పైకి లేపాను నేను. నీ కాలు కిందే ఉంది. అవుట్ నువ్వు. అమ్మా, వీళ్ళందరూ ప్రోస్ కాబట్టి వీళ్ళందరూ విన్నర్స్. సో కెన్ వి హ్యావ్ ది చాక్లెట్స్ ప్లీజ్? చాక్లెట్స్ ఫ్రమ్ శ్రేయస్ మీడియా. ప్లీజ్ ఆర్య, అందరికి చాక్లెట్స్ ఇచ్చేసి. అవుట్ నువ్వు. జస్ట్ కిడింగ్, యూ ఆల్ ఆర్ విన్నర్స్. అయిపోయింది, గేమ్ అయిపోయింది. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐనికా. నైస్ నేమ్. ఓకే, సో కిడ్స్ అందరూ అటు వెళ్ళిపోండి. ఇంకా ఆల్ ద కిడ్స్, థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్ ఫర్ పార్టిసిపేటింగ్. లేడీస్ ఎవరు రారా? లేడీస్కి గిఫ్ట్స్ వద్దా? రెయిన్ ట్రీ పార్క్ లేడీస్ అందరూ, విమెన్ అందరూ, హౌస్ వైఫ్స్ అందరూ ఏంటి? యూ వాంట్ టు సే సంథింగ్? అల్లు అర్జున్ డైలాగ్. ఓ చెప్పు. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या, फायर है मैं. నువ్వు ఇట్రా. యూ డిజర్వ్ టు బి ఆన్ ద స్టేజ్. కమ్ హియర్. వీక్ష, ఇంకా చాలు, నువ్వు వెళ్ళాలి మమ్మీ దగ్గర. మమ్మీ పిలుస్తుంది, వెళ్ళు. వెళ్ళు. వెళ్ళవా? మూవీ టీం వచ్చిన తర్వాత కూడా ఇక్కడే ఉంటావా షార్ట్ వేసుకుని ఇలాగే? వెరీ క్యూట్. ఇట్రా, నేను మంచిగా హక్ చేసుకుంటుందా? వెళ్ళు, వెళ్ళాలి. ఆల్ ద స్టేజ్, ఐ వాంట్ ద స్టేజ్ టు బి క్లియర్ గైస్. అందరూ వెళ్ళండి. అండ్ ఎస్, ఇందాక చెప్పాను కదా, అక్కడ అంటే రెయిన్ ట్రీ పార్క్ నుంచి 45 విమెన్ హ్యావ్ పార్టిసిపేటెడ్. అండ్ వాళ్ళలో 10 విన్నర్స్ని మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చినారు, వాళ్ళు జడ్జ్ చేసి 10 విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 10 విన్నర్స్ నుంచి ప్రియమణి గారు 3 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. అండ్ నువ్వు డైలాగ్ చెప్పేసి, దాని తర్వాత అక్కడ అది స్టార్ట్ అవుతుంది. ఓకే? पुष्पा नाम सुन के फ्लावर समझे क्या, फायर है मैं. Wow, give it up for Shivaji. Thank you Shivaji, awesome. ఓకే, సో అక్కడ ఆల్రెడీ ఇందాక నుంచి మన జడ్జింగ్ నడుస్తూ ఉందన్నమాట. ఆ 10 విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. లెట్స్ గో దేర్.
సో మన యూట్యూబర్స్ని లీడ్ చేస్తున్నాడు చందు. సో చందు, క్యాన్ వీ హ్యావ్ యూ హియర్? సో చందు ఇప్పటి వరకు ఎన్ని స్టిల్ ఈటింగ్ అక్క మొత్తం ఇప్పుడు వరకు 33 ఐటమ్స్ తిన్నాను అక్క. నేను మొత్తం 39 ఐటమ్స్ ఉన్నాయంట. 33 ఐటమ్స్ తినిపించారు. దీని తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. నేను ఉండనా డౌట్ నాకు. ఏ అంత బ్యాడా? లేదు, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నా అదిగో వెయిటింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ వెయిటింగ్. చూస్తుంటే నాకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఏంటి అక్క నువ్వు టేస్ట్ చేస్తే ఏం మిగలవేమని భయం వేస్తుంది నాకు. నువ్వు అలానే భయపడుతుండు, నేను టేస్ట్ చేసేస్తా. ఓకే, ఏబీసీ హల్వా అంట. అంటే యాపిల్ బనానా క్యారెట్, యాపిల్ బీట్రూట్ క్యారెట్. ఓకే, ఇదేంటి ఇంత గట్టిగా ఉంది? నువ్వే చేసావా? ఎస్, యా. అందుకే గట్టిగా ఉందా? లేదు, చల్లబడిపోయింది. చల్లబడిపోయిందా? ఎంత తింటే ఏమవుదా? ఓకే, బాగుంది. యాక్చువల్లీ బాగుంది. దాని తర్వాత ఇదేంటి? ఓ, ఇది కూడా తాగాలా? నైస్. ఇదేంటి, ఎవరు చేశారు? అప్పే చీజీ అప్పే. చందు ఏంటి, ఉండురా నువ్వు కూడా. ఉన్నానక్క, నేను నువ్వు ఇక్కడ టేస్ట్ ఉన్నాను. చేయి. నువ్వే కదా ఫస్ట్ నుంచి టేస్ట్ చేస్తున్నావు. అంటే నువ్వు మధ్యలో జాయిన్ అయ్యావు కదని నేను జస్ట్ అలా టచ్ చేస్తా అంతే. జడ్జి నువ్వే. అదే భయం వేస్తుంది నాకు. నీకు ఒక క్లారిటీ వచ్చిందా? 45 మెంబర్స్ లో 45 కాదు 34 అయినాయి. 34 మెంబర్స్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ. ఓకే 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 ఓకే, నోట్ చేసుకున్నావా? గుర్తుంది. ఓహో, ఓకే ఓకే ఓకే, నోట్ చేసుకుంటే సరిపోతుంది. కాదు, ఈ స్వీట్ పేరు ఏంటక్క? లంబాజీ బోబో. లంబాచి బోబోవా? ఏదో బెంగాలీ బోబో. దిస్ ఇస్ ఏబీసీ. కొంచెం గట్టిగా మాట్లాడండి. దిస్ ఇస్ ఏబీసీ హల్వా. ఏబీసీ హల్వా. యా, యాపిల్ బీట్రూట్ అండ్ క్యారెట్. ఓకే, ఇది మీరే కనిపెట్టారా? లేదు, ఏబీసీ అనే జ్యూస్ చాలా ఫేమస్. Yeah. స్కిన్ కి గ్లో ఉండడం కోసం, అంటే నాలాగా గ్లో అవ్వాలంటే అది రోజు తాగాలన్నమాట. ఇది కట్ చేస్తారు నాకు అది. ఎందుకు ఆపేయడం అని. ఓకే, స్వీట్ తయారు చేశారు. యా, ఓకే, యూ కెన్ హావ్ ఇట్ ఆఫ్టర్ లంచ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అక్క. తిను. నేను తిన్నాను, తిన్నావా? బాగుందని చెప్పాను. ఓకే, ఇది దగ్గరికి వస్తున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది అక్క. ఇద్దరు ఒకేసారి ఒక్కొక్కటి వేసుకుందాం. అంతే అంటావా? అంతే. ఓకే, సాస్ కూడా కావాలంట. ఏగో అది తీసేసేయాలి. చట్నీ కావాలా, సాస్ కావాలా నీకు? చట్నీ అయితే బెటర్. బేసిక్ ఇలాగే తినాలక్క దీన్ని. నువ్వే కరెక్ట్. బేసిక్గా చల్లగా అయిపోయాయి అన్ని. మనం ఇంకొంచెం ముందు టేస్ట్ చేసి ఉండాల్సింది. కొన్ని ఐటమ్స్ చాలా చల్లగా అయిపోయినాయి కాబట్టి సరిపోయింది. వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. నేను కొంచెమే తింటా. సో ఫ్లఫీ, చాలా ఫ్లఫీ ఉంది. బాగుంది. కాదక్క, 2 ఐటమ్స్కే నేను తినలేను అంటున్నావే. 35 ఐటమ్స్, మిగతా అన్ని ఐటమ్స్ ఎలా తిన్నాను అనుకున్నా? నువ్వు తోపురా చందు, నువ్వు తోపు. ఇవే చెప్పారు వాళ్ళు కూడా. ఓకే, స్వీట్ బాగుంది. ఇదేం స్వీట్? వింటర్ స్పెషల్ గూడు పాపడి. ఏదో డిఫరెంట్ గానే ఉంది. బాగుంది. ఓకే, ఇది చూస్తుంటే యమ్మీగా ఉంది. అది ఆవకాయ కాదు, గుమ్మడికాయ. చూసాక ఎలా చెప్పాను? సూపర్. కానీ ఎలా తినేది ఇప్పుడు? స్పూన్తోనే. అంటే దీన్ని చూస్తుంటే నోరు ఊరుతుంది ఫస్ట్. ఆ తర్వాత ఆ రైస్లో కొంచెం కలుపుకొని హ్యాపీగా స్పూన్తో కాకుండా చేత్తో తింటే బాగుండు అని అనిపిస్తుంది నాకు. కానీ చేయి కడుక్కోవాలి. టిష్యూస్ ఉన్నాయి మనకి ఇక్కడ. వద్దులే,
హైజీనిక్ కదా అసలే ఇప్పుడు మళ్ళీ కరోనా అంటున్నారు. ఓహో, కరోనా కోసం భయం వేస్తుంది. అవునరా బాబు. సో మొత్తం మీద గుమ్మడికాయ ఎప్పుడైనా తిన్నావు అక్క? గుమ్మడికాయ ఎక్కడైనా షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ? ఫస్ట్ టైమా? ఓకే, రెడీగా ఉండండి. తీయగుందండి. తీగానే ఉంటుంది. తీయగా ఉంది. తీయగుంది. తీగానే ఉంది. ఇది 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 కూడా టేస్ట్ చూస్తే ఓకే, బాగుందా? పచ్చడి అద్దరింది. దీన్ని కూడా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది చారి. అది ఓకేనా? సో మొత్తం మీద అక్కకి నచ్చింది. అమ్మా నువ్వు తిను. నేను తింటా. పర్లేదు తింటా. అక్క పాయసం ఇలా చేయి పెట్టేసానని తిన్నవా నువ్వు? చిచి అలానే కాదు. మరి ఎట్లా జడ్జిమెంట్ ఎట్లా? ఇప్పుడు దాకా నువ్వు మిగతాది నువ్వు తర్వాత మొత్తం మనం మాట్లాడుకుని ఇద్దాం, ఏముంది? ఇది తిను ఉట్టి సొరకాయ తిని టేస్ట్ చేసి చెప్పు. ఇదిగో స్పూన్ ఉంది దీంట్లో. నిజంగానే తీగానే ఉంది అక్క, బట్ బాగుంది. యాక్చువల్లీ బాగుంది. ఇంకా ఇది తిన్నావా? తినాలి కదా మరి. ఇది వడ, పెసరపప్పు శనగపప్పు వడ. ఓకే, స్పైసీగా కూడా ఉంది. ఇది ఏంటిదండి? సొరకాయ పాయసమా? అరే వా, క్రేజీ. సొరకాయ పాయసం అంట. అద్దరింది. ఇదేంటిది? Hi ma'am. తమిళ్లో రాశారు. Hi. This is a Tamil Nadu special. ఓకే Chettinad Pal Kolkattai. ఓకే. Very famous in Tamil Chettinada? Nadu. Chettinad Pal Kolkattai. చెట్టినాడ చికెన్ తెలుసా అక్క? Yeah, Chettinad cuisine is always famous. Yeah. This is one of the dish. పాల్కోల్ కొడ Pal Kolkattai. పాల్కోల్ కొట్టాయి. Kolkattai. ఓకే. కానీ అక్క ఇంకెందుకు లేట్? అంతే. It is a sweet and both taste will be, డిఫరెంట్ ఉంది. ఏదో Yeah. కొంచెం వెరైటీగా ఉంది. వెరైటీగా ఉంది. you can feel the two different of taste. యా అమ్మయ్య దగ్గరకు వచ్చేది చాలా హ్యాపీగా. హాయ్ అండి. హాయ్. ఇదంతా సీజనల్ ఫుడ్ అండి. ఇదంతా ఓకే. ఇప్పుడు వింటర్ కదా. పీస్ పులావ్, జాజర్ హల్వా, వితౌట్ ఆయిల్ కర్రీ, అరే వా, బాజ్రా రోటీ అండ్ బటర్. అరే వా. వితౌట్ ఆయిల్ అంట అక్క, మనకి చాలా వితౌట్ ఆయిల్ హెల్తీ ఫుడ్. టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇది రోటీనా పపడా? రోటీ, బాజ్రా రోటీ. అంటే పాపడ్లా అనిపిస్తుంది. స్పెషల్ కదా, ఓకే. తెలంగాణ వంటలు. నువ్వు ఇది టేస్ట్ చేయాలి కదా. ఇది చూడండి, పీస్ పులావ్ అంటే అబ్బా బాబా. ఈ రోటీకి ఈ కర్రీతో తినాలా, ఓహో ఓకే, బాగుంటుంది. ఇది చూడండి, ఈ రోటీకి కర్రీ, దీనికి రోటీకి కర్రీ కాంబినేషన్ వితౌట్ ఆయిల్. అది నైస్. 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో. దీంతో అరే వా, సంక్రాంతికి అయిపోయిన తర్వాత మిగిలిన వంటకాలన్నీ తీసుకొచ్చేసారు. నేను అదే అనుకున్నా, ఇందాక ఆవిడ అదే అన్నారు మన సంక్రాంతికి చేసామని. మైక్ మైక్ మైక్. సో ఫైనల్లీ Separate గా 40 తినడానికి కంప్లీట్ అయిపోయినాయి. Okay. లాస్ట్ ఇది మీరు ఇవాళ దీనికోసం చేసుకుని వచ్చారా? కోసం చేస్తాం. వావ్. రేకు పకోడీ అంటారు దీన్ని. నువ్వు చేస్తావు ఒక ఇంట్లో ఎప్పుడైనా? ఇట్లాంటివి అస్సలు ఇంపాసిబుల్. ఇవి మినపసున్ని చక్కెడాలు. బాగుంది. ఇది పుట్నాల పొడి, కారం పూస. బాగుంది. తినవా? తింటా. దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని ఏమంటారు తెలుసా అక్క? అరిసెలు అంటారు. అరిసెలు అంటారు. సో కంప్లీట్ చేసాం మొత్తం మీద. లాస్ట్ ఐటమ్ ఇది. లాస్ట్ ఐటమ్ ఇది. ఎలా ఉన్నాయి? ఒక ట్విస్ట్ ఏంటి చెప్పనా? చెప్పండి. స్టార్టింగ్ స్వీట్, ఎండింగ్ స్వీట్, సేమ్ ఐటమ్స్. కొంచెం థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఇచ్చేయాలి ఇచ్చేయాలా? సారీ పర్లేదు తీసుకురావచ్చు. సో వాళ్ళ
బిగ్ బాస్ లోనే చూసే వాళ్ళం మిమ్మల్ని వాళ్ళ లైవ్ గా చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా అప్పుడే పరిగెత్తుకుంటూ రావాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా చేసి పెడతానంటే ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఓకే చివరి వరకు రారా, చివరి వరకు వచ్చి చూడరా. బిగ్ బాస్ లో చూసి అసలు ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఉంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అది అంటే మరి తప్పకుండా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన ఈవెంట్ మెయిన్ ఈవెంట్ ఉంది, ఇక్కడే ఉన్నా. థ్యాంక్ యూ అండి. సో దానికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు వీళ్ళందరిలో ఆ 10 విన్నర్స్ ఎవరో చెప్పు. ఇప్పుడే చెప్పేలా? నాకు కొంచెం టైం ఇస్తే. అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చెప్పేలాక కొంచెం టైం తీసుకోవచ్చా? ఇప్పుడే చెప్పేయాలా లేకపోతే ఇంకాసేపు ఆగాల అనేది నేను వినీత్ అడిగి తెలుసుకుంటా. ఓకే డన్. సో విన్నర్స్ని త్వరలో అనౌన్స్ చేస్తాం. ఇందాడ కెమెరామ్యాన్ ఉన్నాడు కదా, మనోడికి స్లిప్ ఇచ్చా. వచ్చేసారా వాళ్ళు? కూర్చున్నారా? కూర్చోన్నారు. ఐ హ్యావ్ టు డూ ది ఈవెంట్. అయిపోయిన తర్వాత మనం తీసుకుందాం. మీ అమ్మాయి మా అబ్బాయి క్లాస్మేట్. అవునా? ఓకే.